అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఇప్పుడంతా వారాంతాల్లో బయట నుంచి ఏదైనా చిరుతిండ్లు ఆర్డర్ చేసుకుని స్విగ్గీ, జొమాటో అంటూ ఎంజాయ్ చేయడం చాలా మందికి అలవాటుగా, పరిపాటిగా మారింది. అదే కోవలో తాము ఆర్డర్ చేసిన పార్సెల్ రావడంతో దాన్ని తీసుకునేందుకు బయటికి వెళ్ళాడు 70 ఏళ్ల సదాశివం. పార్సిల్ ఇచ్చేందుకు వచ్చిన సుమారు 25 ఏళ్ల యువకుడు పార్సిల్ ఇచ్చాక కొద్దిసేపు సదాశివం వంక తదే చూసి, ఏరా సదా, బాగున్నావా అన్నాడు. 25 ఏళ్ల యువకుడు 70 ఏళ్ల తనను అలా సంబోధించడంతో ఉలిక్కిపడ్డ సదాశివం కొద్దిగా తికమకపడి అంతలోనే, ఎవర్రా నువ్వు, ఏంటా సంబోధన అన్నాడు తీక్షణంగా. ఉదాసీనంగా అతని వంక చూసిన ఆ యువకుడు తల అడ్డంగా ఊపుతూ, నిజమే, ఇది నీ తప్పు కాదుగా, తప్పు నాదే, మళ్లీ పుట్టడమే నేను చేసిన తప్పు అని ముందుకు కదిలాడు. హఠాత్తుగా సదాశివం మదిలో ఏదో ఆలోచన మెదిలింది. సదా అని పిలిచాడేంటి? నాకు తెలిసిన, నన్ను తెలిసిన వాళ్ళందరూ అంటే శివం అంటారు, లేకుంటే సదాశివం అని పూర్తి పేరుతో పిలుస్తారు. కేవలం నాన్న మాత్రమే సదా అని పిలుస్తాడు అనుకుని మళ్లీ ఉలిక్కిపడ్డాడు. అప్పటికే ఆ యువకుడు వీధి చివరికి వెళ్లిపోయాడు. వాడేదో గొణుక్కుంటూ వెళ్ళాడు. మళ్లీ పుట్టడమే నేను చేసిన తప్పు అన్నట్టు వినబడింది. అంటే నాన్న మళ్లీ పుట్టాడా? నిజమా? తనలోని ఉత్సుకతను అణుచుకోలేక, ఓ అబ్బాయి అంటూ గట్టిగా అరిచాడు. కాని అప్పటికే ఆ యువకుడు చాలా దూరం వెళ్లిపోయాడు. చేతిలోని పార్సిల్తో చిత్తభ్రమ కలిగిన వాడిలా లోపలికి వచ్చిన భర్తను గాబరాగా చూసింది భార్య వైదేహి. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు అని అడిగింది గబగబా. అయితే అతనిలో చలనం లేదు. శూన్యంలోకి చూస్తూ అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. వైదేహికి ఏం చెయ్యాలో తోచలేదు. ఒరేయ్ శంకర్, మీ నాన్న చూడరా, ఏదోలా ఉన్నారు అంటూ అరిచింది. అప్పుడే స్నానం చేసొచ్చిన శంకర్ తండ్రి వంక చూశాడు. మతి భ్రమించిన వాడిలా కూర్చున్న తండ్రిని చూసి, ఏమైందమ్మా అని అడిగాడు. ఏమోరా, స్విగ్గీ పార్సిల్ తీసుకుని లోపలికొచ్చారు, లోపలికి రావడమే ఇలాగే వచ్చారు అన్నది వైదేహి ఆందోళనగా, నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ. తండ్రి పక్కన కూర్చుని అతన్ని పట్టి కుదుపుతూ, నాన్నా ఏమైంది అన్నాడు శంకర్. అంతలో శంకర్ 10 ఏళ్ల కూతురు సదాశివం మనవరాలు జాహ్నవి కూడా అక్కడికొచ్చింది. తాతయ్య ఏమైంది అంటూ అతని గడ్డం పట్టుకుని అందరి వంక ఒక్కసారి చూసి, మా నాన్న మళ్లీ పుట్టాడురా అన్నాడు నిదానంగా. తల్లి కొడుకులిద్దరూ ఉలిక్కిపడ్డారు. జాహ్నవికి సదాశివం చెప్పిన విషయం అర్థం కాక తదేకంగా వాళ్ళందరి వంక చూసింది. ఏం మాటలవి? తాతయ్య మళ్లీ పుట్టడమేంటి? ఈ కాలంలో పునర్జన్మ కాన్సెప్టా? అదేంటండి, మావగారు మళ్లీ పుట్టారా? వైదేహి కూడా ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది. మీరెక్కడ చూశారు అడిగాడు శంకర్. ఇందాక స్విగ్గీ డెలివరీకి వచ్చిన అతనేరా అన్నాడు ఇంకా భ్రమించిన వాళ్ళ చూస్తూ. నాన్ సెన్స్, వాడేదో అన్నాడని మీరెందుకిలా అయ్యారు? సంథింగ్ రాంగ్. వాడెవడో చెప్పండి, ఎందుకిలా చేస్తున్నాడో కనుక్కుంటాను. పునర్జన్మ. శంకర్ కోప్పడ్డాడు. అంతటితో ఆగక తండ్రి మొబైల్ తీసుకుని అందులో అంత క్రితం వచ్చిన స్విగ్గీ ఫోన్ నెంబర్కి మళ్లీ డయల్ చేశాడు. అయితే ఏ విధమైన ప్రతిక్రియ రాలేదు. మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం ఉపయోగంలో లేదు అన్న మాటలు వినిపించాయి. ఇదేంటండి, ఈ ఫోన్ నెంబర్ నుంచే కదా రింగ్ వచ్చింది, ఇప్పుడు ఉపయోగంలో లేదని వస్తోంది, ఇదెలా సంభవం? ఎలాగైనా ఆ డెలివరీ బాయ్ వివరాలు కనుక్కోవాలి అంటూ మళ్లీ ఈసారి స్విగ్గీ కస్టమర్ కేర్కి డయల్ చేశాడు శంకర్. అప్పటికి తేరుకున్న సదాశివం వెంటనే కొడుకు చేతిలో నుంచి ఫోన్ లాక్కుని కట్ చేసి, ఇప్పుడు ఈ పనెందుకు, అయినా మరోసారి ఏదైనా ఆర్డర్ చేస్తే మళ్లీ వస్తాడు కదా అన్నాడు. ప్రతిసారి వస్తాడన్న గ్యారంటీ ఉండదు అన్నాడు శంకర్. పర్వాలేదు, ఈ విషయాన్ని ఇక్కడికి వదిలేద్దాం. నిజంగా నాన్నే అయితే ఆ స్విగ్గీ డెలివరీ లేకుండానే మళ్లీ తప్పకుండా వస్తాడు. అలా కాదు నాన్నా, కనీసం పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. ఏమని చెప్తావు? మన దగ్గర నుంచి ఏమైనా లాక్కెళ్ళాడా? మనల్ని ఏమైనా మోసం చేశానా? శంకర్ మాట్లాడలేదు. కాసేపటికి, ఏమో, ప్రస్తుతం నీ మనసులో ఇలాంటి ఆలోచన రేకెత్తించి తర్వాత సెంటిమెంటల్ గా బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉందిగా అన్నాడు. తల అడ్డంగా ఊపిన సదాశివం, వదిలేయండి అని చెప్పానుగా, మళ్లీ అతను తారాసపడితే అప్పుడు చూసుకుందాం అన్నాడు అలాగే శూన్యంలోకి చూస్తూ.
10 ఏళ్ల జాహ్నవి అందరి వంక మార్చి మార్చి చూస్తోంది అయోమయంగా. వైదేహికి మనసులో భయం గూడు కట్టుకుంది. అపరిచితుడు మామగారిలా రావడం ఎలా సాధ్యమనేదే అర్థమవ్వలేదు. 2 రోజులు గడిచాయి. సదాశివం ఇంకా ఇంకా క్రితం జరిగిన సంఘటన మర్చిపోలేదు. తలుపు ఏ మాత్రం చప్పుడైనా మళ్ళీ అతనే వచ్చాడేమోనని భావిస్తున్నాడు. శంకర్ మాత్రం ఆ విషయం అప్పుడే మర్చిపోయాడు. వైదేహి కూడా మర్చిపోయింది. అయితే మరో 2 రోజులు గడిచాక గాని మళ్ళీ మామూలు స్థితికి రాలేకపోయాడు సదాశివం. మరుపు మనిషికి లభించిన అద్భుతమైన వరం. గతాన్నంతా మర్చిపోయి స్విగ్గీలో ఏదో ఆర్డర్ చేశాడు శంకర్. సుమారు అరగంట గడిచాక కాలింగ్ బెల్ మోగింది. సదాశివం తలుపు తీశాడు. తలుపు తీసి చూస్తే ఎదురుగా క్రితం వారం వచ్చిన అదే వ్యక్తి. నువ్వా? మీరా? అంటూ అయోమయంలో కీచుగా అరిచాడు సదాశివం. అంతటితో ఆగక, నాన్న శంకర్, తొందరగా రా అంటూ కేక పెట్టాడు. శంకర్, వైదేహి పరుగు పరుగున వచ్చారు. ఇదిగో మళ్ళీ వచ్చాడు అన్నాడు సదాశివం. అతని వంక యగాదిగా చూశాడు శంకర్. అరే, మర్చిపోకుండా నా పేరే నా మనవడికి పెట్టావన్నమాట అన్నాడా వ్యక్తి. శంకర్కి అప్పుడు షాక్ తగిలినట్టయింది. అంటే అతని పేరు శంకర్ అని అర్థమైంది. ఇదేదో నిజంగానే పునర్జన్మ కథ, లేకపోతే భవిష్యత్తులో జరిగే దోపిడికి పునాదిగా జరిగే సంఘటన అని ఆలోచించసాగింది అతని మెదడు. ఇల్లు వాకిలి పిల్లా పాపలతో నిండుగా ఉన్న మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందిరా సదా. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇలా చూసుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పు అన్నాడు పార్సిల్ అందిస్తూ. ఏయ్ ఏయ్, ఏంట మాటలు? అసలు నువ్వెవరు? మా ఇంటి విషయాలు నీకెలా తెలుసు అంటూ మీదికొచ్చాడు శంకర్. ఆగరా మనవడా, ఇప్పుడు నేనేమన్నానని? మీరిలా ఆనందంగా ఉండడం నాకు సంతోషంగా ఉంది అన్నాను. అది నిజమేలే. ఈ జన్మలోని బంధాలే తెంపేసుకుంటున్న ఈ కాలంలో గత జన్మ బంధాల కోసం పాకులాడ్డం, అంగలార్చడం సమంజసం కాదు కదా. ఉంటాను అంటూ బయలుదేరాడతను. కాళ్ళు ఈడ్చుకుంటూ నిదానంగా వెళ్తున్న ఆ యువకుణ్ణి కన్నార్పకుండా చూశాడు శంకర్. నాన్నా, ఎందుకైనా మంచిది మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం అన్నాడు. వద్దురా, ఏమనివ్వాలి? ఇతనెవరో, ఎందుకిలా చేస్తున్నాడో తెలీదు. పైగా మనకేమీ అపకారం తలపెట్టలేదు కదా. ఏదైనా ఆపద వచ్చినప్పుడు చూసుకుందాం అంటూ వారించాడు సదాశివం. అంటే వచ్చే ఆపద కోసం కాచుకుని కూర్చుంటామా అన్నాడు. అంతటితో శంకర్ ఊరుకోక తీవ్రమైన ఆలోచనలో మునిగాడు. అలా ఆలోచిస్తూ ఉండగా హఠాత్తుగా అతనికో అనుమానం వచ్చింది. పోలీసుల దగ్గరికి వెళ్లే ముందు తనకున్న ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి అనుకున్నాడు. వెంటనే తల్లి దగ్గరికెళ్ళి, అమ్మా, మన ఇంట్లో ఉండే పాత పుస్తకాలన్నీ ఈ మధ్యన నువ్వేమైనా పాత పేపర్ల వాడికి వేసేసావా అని అడిగాడు. ఈ మధ్యన అంటే 2 వారాల క్రితం వేసుంటాను. ఎందుకురా అని అడిగింది. కొద్దిగా ఆలోచిస్తూ, తాతయ్యకు డైరీ రాసే అలవాటుండేది కదా, ఆయన పాత డైరీలేవన్నా ఉండి ఉంటే వాటిని కూడా వేసేశావా అన్నాడు. తాతయ్య డైరీ పాతది ఒక్కటి మాత్రమే ఉండేది. అది బాగా జీర్ణించుకుపోయినందువల్ల దాన్ని వేసేయాలని అనుకున్నాను. వేసిన వాటిల్లో అది ఉందేమో గుర్తులేదు. ఎందుకు అడుగుతున్నావు? అవన్నీ నాన్నని అడిగే వేశావా, లేకుంటే పాతబడ్డాయని నీ అంతట నువ్వే వేసేశావా? ఆయన వెయ్యమంటేనే వేశాను. విషయం చెప్పరా? ఈ డైరీ రాయడం అనే అలవాటు ఒక విధంగా మంచిది, మరో విధంగా చాలా చెడ్డది. అందులో రాసిన విషయాలు మనం మర్చిపోతాం, కానీ దాన్ని చూసిన వాళ్ళు ఎవ్వరైనా మన గురించి ఇట్టే అంచనా వేసేస్తారు. దానివల్ల లేనిపోని అనర్థాలు జరిగే అవకాశముందని నా అనుమానం. ఇప్పుడు కూడా అదే జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. వాడి చేతికి ఆ తాతయ్య డైరీ దొరికి ఉంటుంది. దాన్ని పట్టుకుని వాడి పనులన్నీ చేస్తున్నాడు. ముందు ఇలాగే అమాయకంగా ఏమీ పట్టనట్టుగానే ఉంటాడు. కొన్నాళ్ళయ్యాక దాన్ని మనకు వ్యతిరేకంగా మనల్ని బ్లాక్మెయిల్ చేసేందుకు ఉపయోగించుకుంటాడు. వైదేహి అయోమయంగా కొడుకు వంక చూసింది. ఆమె మనసులో ఏదో భయం మొదలయింది. అయితే ఇప్పుడేమంటావురా? ఒకవేళ ఆ డైరీ వాడికి దొరికుంటే ఎలా అన్నది. తప్పదు, పోలీసులకు చెప్పాల్సిందే. వాళ్ల సహాయంతోనే ఆ డైరీ ఏదైనా ఉంటే మనం దాన్ని దక్కించుకోవాలి. లేకపోతే ఎప్పటికైనా అది ప్రమాదమే. శంకర్ మనసులో లేదు. ఇదమిత్తంగా ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. ఇన్నాళ్లు ప్రశాంతంగా గడిచిన జీవితం హఠాత్తుగా ఈ మలుపులేమిటి? ఈ వయసులో నాన్నకు ఈ ఇబ్బందులేమిటి? నిజంగానే ఆ పాత డైరీ ఏదైనా వాడి చేతికి దొరికిందా? ఈ పునర్జన్మ కథ కమామిషు ఏమిటి? అసలు ఈ పునర్జన్మగాడెవడు? అలా ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వీధిలో పాత పేపర్లు పుస్తకాలు కొంటాం అన్న అరుపు వినపడింది.
వెంటనే వైదేహి పరుగున వచ్చి చూసింది. వీడే, వీడికే పాత పేపర్లు వేసింది. వీడినడిగితే ఏమైనా తెలుస్తుందేమో చూడాలి అనుకుంటూ, ఒరే శంకర్, వీడికేరా నేను పాత పుస్తకాలు వేసింది. వీడినడిగితే తెలిసిపోతుంది అన్నది. వెంటనే శంకర్ ఒక అంగలో వీధిలోకి చేరుకుని వాణ్ణి ఆపి, బాబాబు, కొద్ది రోజుల క్రితం పాత పేపర్లన్నీ నీకు వేశాం. అందులో డైరీ ఏదైనా ఉన్నదా అని అడిగాడు. వాడు శంకర్ వంక ఎగాదిగా చూసి, నాకెలా గుర్తుంటుంది బాబు, అవేవి ఉంచుకోను. ఏ రోజుకా రోజు నేను కూడా వాటన్నింటినీ తీసుకెళ్లి కొట్లో వేసేస్తాను అన్నాడు. అలా అన్న కాసేపటికే, అరెరే, అవునవును, గుర్తొచ్చింది. ఆ పేపర్లతో పాటు ఒక పాత డైరీ కూడా వచ్చింది. ఇంచుమించు చినిగిపోయే స్థితిలో ఉన్న ఆ పుస్తకాన్ని ఎవరో ఒక అబ్బాయి తీసుకుని వెళ్ళాడు. ఆ ఒక్క పుస్తకానికే నాకు 50 రూపాయలిచ్చాడు అన్నాడు ఆనందంగా. శంకర్ ముఖం వికసించింది. వెంటనే లోపలికి పరుగు తీసి, అమ్మా, నా అనుమానం నిజమే. ఆ స్విగ్గీగాడే ఆ పుస్తకాన్ని తీసుకున్నాడట. అది తీసుకుని అందులోని సమాచారమంతా బట్టి పట్టి మనల్ని బ్లాక్మెయిల్ చేసేందుకే వస్తున్నట్టుంది. ఈసారి రాని చెప్తాను, వెంటనే పోలీసులకు పట్టిస్తాను అన్నాడు వీరావేశంగా. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే ఎదురుగా ఆ యువకుడు. ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చావు అంటూ అరిచాడు సదాశివం. ఆ యువకుడి చేతిలో పుస్తకం, పాత డైరీ. అది చూడగానే, ఈ డైరీ నీ చేతికిలా వచ్చింది అన్నాడు కీచుగా. ఇంతటి విలువైన వస్తువుని పాత పుస్తకాల వాడికి వేసేందుకు మనసులా వచ్చిందిరా అన్నాడు ఆ యువకుడు దీనంగా. అంతలో కుటుంబ సభ్యులందరూ అక్కడికొచ్చారు. అందరికన్నా వెనుకగా జాహ్నవి వచ్చింది. ఆ అమ్మాయి అతని వంక తదేకంగా చూడసాగింది. అతను అందరి వంక పరిశీలనగా చూసి తృప్తిగా నిట్టూర్చాడు. అతని చేతిలోని డైరీ చూసిన శంకర్, నాన్నా, అదిగో, అది తాతయ్య డైరీయే కదా. అందులో ఉన్న విషయమంతా బట్టి బట్టి మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తున్నాడు అన్నాడు శంకర్. అదేమిట్రా, నా బిడ్డలతో నేనలా ఎందుకు ప్రవర్తిస్తాను? దీన్ని జాగ్రత్తగా ఉంచమని చెప్పిపోవడానికే వచ్చాను. అన్నట్టు రాజమహేంద్రవరంలోని పాత ఇల్లు అమ్మేశారా అన్నాడు. ఇక ఉండబట్టలేక శంకర్ పోలీసులకి ఫోన్ చెయ్యగా అరగంటలో ఎస్ఐ వచ్చాడు. పరిస్థితిని క్లుప్తంగా వివరించి, వీణ్ణి మీ స్టైల్లో విచారించండి సార్, అప్పుడే నిజం చెప్తాడు. పునర్జన్మ అంటూ వారం రోజులుగా ఒకటే టార్చర్ అన్నాడు శంకర్ అసహనంగా. సదాశివం మాత్రం ఇబ్బందిగా చూశాడు ఆ యువకుడి వంక. చాలా దీనంగా ఉన్నాయి అతని చూపులు. అతనిది తన తండ్రి పేరే. అదే పేరు తన కొడుక్కి పెట్టుకున్నాడు. అతని మనసులో ఎక్కడో కించిత్ బాధ కలుగుతూ ఉంది. అదే సమయంలో ఈ పునర్జన్మ అన్న మాటలు నమ్మేట్టుగా కూడా లేవు. వచ్చిన ఎస్ఐ ఆ యువకుణ్ణి లాక్కెళ్ళాడు. వెళుతూ వెళుతూ అందరి వంక దీనంగా చూశాడతను. తాతయ్య, ఎందుకలా అతన్ని లాక్కెళుతున్నారు అంటూ అడిగింది జాహ్నవి అమాయకంగా. అతను తప్పు చెయ్యాలని చూస్తున్నాడమ్మా, అందుకే వాళ్ళు వాణ్ణి తీసుకెళ్లి బాగా బుద్ధి చెప్తారు. ఇంకోసారి మళ్ళీ తప్పు చెయ్యడు అన్నాడు శంకర్ జవాబుగా. సదాశివం మనసంతా కకావికలమైంది. ఎందుకిలా జరుగుతోంది? ఈ పునర్జన్మ గురించి గతంలో కూడా చాలా మందికి అనుభవమైంది. 10 ఏళ్ల పిల్లవాడు గత జన్మ వివరాలన్నీ చెప్పడం, 4 ఏళ్ల పాప గత జన్మలోని తన సంతానాన్ని గుర్తించడం వంటి వార్తలు సుమారుగానే వచ్చాయి. అయితే ఇప్పుడు స్వయంగా తనకే అలా జరగడంతో అతని మనసు అల్లకల్లోలమైంది. నమ్మాలా వద్దా అన్న మీమాంస మనసును పట్టి పీడుస్తోంది. పోనీ ఎవరైనా సిద్ధాంతిని పునర్జన్మలంటూ ఉంటాయా, ఉండవా అన్న విషయాలన్నీ వివరంగా అడిగి తెలుసుకుంటే బాగుంటుందేమో అని కూడా అనిపించింది. కొడుకు శంకర్ మాత్రం, అబ్బా, ఒక పెద్ద సమస్య తీరింది నాన్న, ఇక నిశ్చింతగా ఉండొచ్చు. రేపీ పాటికి ఆ ఎస్ఐ వాణ్ణి ఒక్క దారికి తెస్తాళ్లే. మళ్లీ వాడు మనింటి ఛాయలకే రాడు అన్నాడు. సదాశివం ఉదాసీనంగా ఉన్నాడు. ఎస్ఐ వచ్చి ఆ యువకుణ్ణి పట్టుకెళ్ళాక దిగులు మరింత అధికమయ్యింది సదాశివానికి. పైగా అతన్ని లాక్కెళ్లిన తీరు మరింతగా బాధించింది. వైదేహి కూడా భర్తను అంత నిస్సహాయంగా ఎప్పుడూ చూడలేదు. ఆమె మనసులో కూడా ఆందోళన చోటు చేసుకుంది. ఏరా, ఈ డైరీ చదివేసి వాళ్ళింటికెళ్ళి వాళ్లను బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నావా? నవ్వేశాడా యువకుడు. నవ్వుతావేంట్రా, వేళాకోళంగా ఉందా? ఎస్ఐ గారు, నేను చేసిన తప్పేమిటో చెప్తారా అడిగాడా యువకుడు. ఉలిక్కిపడ్డాడు ఎస్ఐ. అవును, ఇంతకు ఇతను చేసిన నేరమేమిటి? తనకు గత జన్మ గుర్తొచ్చింది. దాని తాలూకు జ్ఞాపకాలను తన అనుకున్న వాళ్లతో పంచుకోవాలి అనుకున్నాడు. ఏ విధంగా చూసినా ఇది నేరం కాదే. నేను తొందరపడ్డానా అన్న ఆలోచనలో పడ్డాడతను. ఎస్ఐ గారు,
నా స్థానంలో మీరుండి ఉంటే గత జన్మ జ్ఞాపకాలు ఎంత భయంకరమైనవో, మనం ఎంతటి నరకయాతన అనుభవిస్తామో అర్థమవుతుంది. నా అనుకున్న వాళ్ళు మనల్ని నమ్మరు. వాళ్లను కళ్ళెదురుగా ఉంచుకుని నన్ను నేను నిరూపించుకోలేని పరిస్థితుల్లో నా మనసు ఎంత క్షోభకు గురవుతుందో తెలుసా? అయినా ఇది నేను కావాలని కోరుకున్నది కాదండి. వారం క్రితం మా ఇంట్లోని పాత పుస్తకాలన్నీ షాప్లో వేసేద్దామని వెళితే అక్కడ ఈ డైరీ కనిపించింది. దీన్ని చూడగానే మనసంతా అదోలా అయ్యింది. డైరీ చేతిలోకి తీసుకోగానే ఏదో విద్యుత్తు ప్రవహించినట్టయింది. 25 క్రితం మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం. నా వాళ్ళు అనుకుని వెతుక్కుంటూ అక్కడికి వెళితే ఇక్కడి అడ్రస్ ఇచ్చారు. అయినా ఇవన్నీ మీకు చెప్తే అర్థం కావులేండి. మీరేం చేయదలుచుకున్నారో చెయ్యండి. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను అంటూ ఆపాడా యువకుడు. ఎస్ఐ తల విదిలించాడు. ఆ రోజు రాత్రి సుమారు 11 గంటల ప్రాంతానికి సదాశివం ఉలిక్కిపడి లేచాడు. లోపల శంకర్ గది నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. పక్కనే వైదేహి గాఢ నిద్రలో ఉంది. సదాశివం మెల్లగా లేచి వెళ్లి చూశాడు. శంకర్, అతని భార్య ఇద్దరు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. అయితే పక్కనే ఉన్న మరో పక్క మీద పడుకుని ఉన్న జాహ్నవి మాత్రం ఏవో మాట్లాడుతోంది. కలవరింతలాగుంది. మెల్లగా ఆ పాపను సమీపించాడు సదాశివం. గదిలో లైట్ వేసి ఫ్యాన్ స్పీడ్ తగ్గించడంతో మాటలు కొద్దిగా స్పష్టంగా వినిపించసాగాయి. మాటలు జాగ్రత్తగా విన్న సదాశివం నిర్ఘాంతపోయాడు. వెంటనే కొడుకుని లేపాడు. ఒరేయ్ శివుడు, శంకరాన్ని వదిలేయమని ఆ ఎస్ఐకి చెప్పరా? వాణ్ణి ఇబ్బంది పెట్టొద్దని చెప్పరా? వాడేం తప్పు చేశాడు? నిన్ను కనడమేనా వాడు చేసిన తప్పు? నీకిష్టం లేకపోతే ఇంటికి రావద్దని చెప్పు, అంతేగాని కొట్టించడమేంటి? అయినా తప్పు తెలుసుకోకుండా శిక్ష వేసేస్తారా పోలీసులు? వాళ్ళు పోలీసులా రాక్షసులా? అసలు వాడు నీకేదైనా అపకారం చేశాడా అంటూ కలవరిస్తోంది జాహ్నవి. సదాశివం కలవరపాటుగా, బాబు శంకర్, నన్ను మా నాన్న మాత్రమే సదా అని పిలిచేవాడని తెలుసు కదా. అలాగే నన్ను శివుడు అని పిలిచేది మా నాన్న చెల్లెలు, అంటే మా మేనత్త జాహ్నవి మాత్రమేరా. మా మేనత్త పోయిన నెల రోజులకు మీ పాప పుట్టింది. ఆమె జ్ఞాపకార్థం ఆ పేరే పాపకు పెట్టాం, జాహ్నవి అని. ఒరేయ్, ఏం జరుగుతోందిరా మన చుట్టూ? ఇదంతా నిజమేనా? నమ్మాలా వద్దా? నాకేదో భయంగా ఉందిరా. అనవసరంగా ఆ డెలివరీ బాయ్ని పోలీసులకు అప్పగించాం అన్నాడు. అంటే గత జన్మ జ్ఞాపకాలు నిజమేనంటారా నాన్నా అన్నాడు భయంగా. ఏమో చెప్పలేం. ఏమైనా తెల్లవారగానే ముందుగా స్టేషన్కి ఫోన్ చేసి అతన్ని వదిలేయమని ఆ ఎస్ఐకి చెప్తే చాలు. మనం ఇంకేమీ చేయనక్కర్లేదు. గత జన్మను గురించి ఆలోచించడం నాకు కూడా భయంగానే ఉంది. ఏం చేద్దాం? హలో ఎస్ఐ గారు, నేను శంకర్ మాట్లాడుతున్నాను. నిన్న పట్టుకెళ్లారు కదా డెలివరీ బాయ్ శంకర్, అతన్ని వదిలేయండి సార్ ప్లీజ్. ఏదో అవసరమై కన్ఫ్యూజన్లో అలా జరిగింది అన్నాడు. మీరా? నేనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. అతని కథంతా నిన్న రాత్రే విన్నాను. అతను చెప్పిందంతా నిజమే నమ్మాల్సి వస్తోంది. అయినా కేవలం అనుమానం మీద ఎవ్వరినీ పట్టి ఉంచలేవండి. అందుకే అప్పుడే వదిలేశాను. మరో ముఖ్యమైన విషయం అతనే మీకు చెప్పమన్నాడు. ఇక ఎప్పటికీ మీ ఇంటి ఛాయలకు రాడట. మిమ్మల్ని నిశ్చింతగా ఉండమన్నాడు. మీరంతా సుఖంగా ఉంటే చాలని తన ఆశీస్సులు ఎప్పటికీ మీకుంటాయని చెప్పి వెళ్ళిపోయాడు. 25 కుర్రాడు 80 ఏళ్ల వృద్ధుడిలాగా మాట్లాడుతూ ఉంటే నాకే ఏదోలా అనిపించింది. అతని మాటలు నమ్మవచ్చేమో అనిపించింది. అయినా ఇదంతా మీ స్వయ నిర్ణయాలు. ఇటువంటి విషయాల్లో ఎవ్వరినీ బలవంత పెట్టలేం. ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు ఎస్ఐ. స్పీకర్ ఫోన్లో ఆ మాటలన్నీ సదాశివం కూడా విన్నాడు. అతని మనసంతా వికలమైంది. శంకర్, వైదేహిల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. అప్పుడే లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది జాహ్నవి. ఆ పాపను చూసిన తండ్రి కొడుకుల ముఖ కవళికలు మారిపోవడం వైదేహి దృష్టిని దాటిపోలేదు. వాళ్ల చూపులకర్థం అర్థం కాలేదు. వైదేహి మాత్రం భర్త కళ్లల్లో అభిమానం పొంగడం గమనించింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.